శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శతధన్వోపాఖ్యానము. భూలోకమున శతధన్వుడనే ఒక రాజు ఉండెను. అతని భార్య శైబ్య అను నామె మిక్కిలి ధర్మాసక్తి కలదయో పతివ్రత, మహాప్రభావోపేత, సత్యము శౌచము దయలతో కూడినది, వినయాది సకల సలక్షణ సంపన్నురాలు. ఆ ప్రభువు ఆమెతో కూడా ఏకాగ్రతతో దేవదేవుడగు జనార్దనుని భక్తితో జపహోమ అర్చనాదులతోనూ ఉపవాసములతోనూ తదేక చిత్తుడై అనదినం ఆరాధించుచుండెను. ఒక రోజున భార్యాభర్తలిద్దరూ కార్తీక పున్నమి నాడు గంగలో స్నానం ఆడి ఉపవసించిన వారే ఎదురుగా వచ్చుచున్న ఒక పాషండుని చూచిరి. చాపాచార్యుడుగా ఆ మహారాజుకు ఇతడు స్నేహితుడొకటచే ఆదరంతో సంభాషించెను. ఆ పతివ్రత మాత్రం ఉపవసించినదొకటిచే మౌనంతో ఉండి అతడు కంటపడగానే సూర్యుని చూచెను. ఆ దంపతులు ఇంటికి వచ్చి యథావిధిగా విష్ణు పూజాధికం అంతా చేసిరి. చాలా కాలానికి ఆ రాజు మరణించెను. రాణి ఆయనతో అనుగమించెను. ఆ రాజు ఉపవసించి పాషండునితో సల్లాపం చేయటానడి అపచారంచే ఒక కుక్కగా పుట్టెను. ఆమె పూర్వజన్మ స్మృతి కలదే కాశీరాజుకు యోగ్యమైన కుమారిగా పుట్టెను. సర్వ విజ్ఞానంతో సమస్త లక్షణాలతో ఆమె ఉప్పారుచుండెను. ఒక వరునికి ఇయ్యబోయిన తండ్రిని నివారించి ఆ పిల్ల దివ్య దృష్టితో తన పతిని కుక్కగా ఉన్నట్టు తెలుసుకుని విదిశాపట్టణంకి ఆ స్థితిలో ఉన్న భర్తను చూసెను. మహానుభావుడుకు తన నాథని కుక్కగా ఉన్నవాడిని చూడగానే మృష్టమైన ఆహారం ఇచ్చెను. ఆ ఆహారం తింటూ ఆ కుక్క తన జాతికి ఉచితములకు ప్రీతి చేష్టలు చేయుచుండగా ఆమె చూసి సిగ్గు చెంది కుయోనిలో పుట్టిన తన భర్తకు నమస్కరించి ఇట్లు పలికెను. మహారాజా, నాకు ప్రీతికరుడవగు నీవు చేసిన మొగమాటం వలన ఇట్లు నీచ జంతువుగా జన్మించితివి. స్మరించుచుంటివా? తీర్థస్నానానంతరం ఒక నాస్తికునితో సంభాషణం చేయుటచే నీకు ఈ స్థితి వచ్చింది. నీకు జ్ఞాపకం లేదా? శ్రీ పరాశరుడు ఇట్లనియే. ఆమెచే ఆ రాజు పూర్వజన్మయందు చేసిన దోషంను స్మరింపచేయబడిన వాడై మిక్కిలి నిర్వేదపడి ఆ పట్టణం దాటి గిరితటం నుండి కిందను పడి నక్కగా పుట్టగా ఆమె ఆ దివ్య దృష్టిచే తెలుసుకుని నక్కగా పుట్టిన తన భర్తను దర్శించుటకై కోలాహల పర్వత ప్రాంతానికి ఏగి పూర్వజన్మమున పాషండాలాపమున నీకు కలిగిన నీచ జన్మ వృత్తాంతం నీకు గుర్తు చేసిన దాన్ని స్మరించుచుంటివా అని అడిగాను. నిజంగా ఎరిగి నక్కగా ఉన్న ఆ రాజు అడవియందు నిరాహారుడై చనిపోయి తోడేలుగా జన్మించెను. మరలా ఆమె అతడికేగి, రాజా, నీవు కుక్కవు కావు, నక్కవు కావు, తోడేలువు కావు, శతధన్వ మహారాజు అని స్మరింపచేయగానే అతడు గద్దరూపం దాల్చెను. మరలా ఆమె స్మరింపజేయగా కాకిగా పుట్టెను. ఆ పతివ్రత తన దివ్య దృష్టితో అతడి జన్మమును తెలుసుకుని వెళ్ళి ఇట్లనెను. ఓ రాజేంద్ర, సమస్త రాజులు నీకు వశమై బలులు ఇచ్చుచుండగా కైకనుడి మహారాజు ఇప్పుడు బలులు తిని బతికడి కాకివైతివి అని బోధించెను. ఇట్లే కొంగగా జన్మించి ఆమెచే బోధితుడయ్యను. పిదప నెమలి జన్మ పొందెను. ఆమెయు అతన్ని అనుగమించి ఆ నెమలికి వలసిన భోజ్య పదార్థమును అందజేయుచు జనక చక్రవర్తి చేయుచున్న అశ్వమేధ యాగమునకు వెళ్ళి అవభృతం నందు ఆ నెమలిని స్నానం చేయించి తాను కూడా స్నానం చేసి ఆ రాజుకు పూర్వజన్మ క్రమమును స్మరింపచేయగా అతడు తన కలేబరం త్యజించి జనక చక్రవర్తికి పుత్రుడై పుట్టెను. పిదప కాశీరాజు పుత్రికగు ఆ పతివ్రతకు శైబ్య తన తండ్రిని తనకు వివాహార్థమై ప్రేరేపించగా ఆ రాజు స్వయంవరం ఏర్పాటు చేశాను. అందుకు ఏతెంచిన తన భర్తను గమనించి ఆమె అతన్ని తన భర్తగా మరలా వరించెను. ఆ రాజపుత్రుడు ఆమెతో చిరకాలం భోగములు అనుభవించి తన తండ్రి గతించిన తరువాత విదేహ దేశ రాజ్యం పరిపాలించెను. అనేక యజ్ఞములు చేసెను. యాచకులకు దానములు అనేకములు ఇచ్చెను. పుత్రులను బడసెను. శత్రువులను ఓడించెను. న్యాయముగా భూమిని పరిపాలించి భోగములు అనుభవించి ప్రియములైన తన ప్రాణములను క్షత్రధర్మమును అనుసరించి యుద్ధం నందు విడిచిపెట్టెను. చితియందున తన భర్తను వెనుకటి జన్మమందువలే సంతోషంతో అనుగమించెను. ఆ రాజపుత్రుడు ఆమెతో కూడా ఇంద్రలోకములను అతిక్రమించి ఉన్న అక్షయలోకములను వెంటనే పొందెను. ఇలా దంపతులు వెనుకటి పరిశుద్ధిని పొంది తమ పుణ్యఫలముగా అక్షయలోకమును కూడా పొందిరి. నీకిప్పుడు పాషండుని సంభాషణ వలన వచ్చిన దోషం అశ్వమేధ యాగపు అవభృత స్నాన మహిమయు చెప్పబడినది. కావున పాషండులతోనూ పాపాత్ములతోనూ సంభాషించుట స్పృశించుట పనికిరాదు. యజ్ఞాది కర్మలలో దీక్షితుడైన వానికి అసలు కూడదు. ఒక మాసకాలం నిత్యకర్మం విడిచిన వారిని చూచిన ఎడల బుద్ధిమంతుడు సూర్య సందర్శనం చేయవలను. బ్రాహ్మణుడా, పూర్తిగా వేదములను వదిలి పాషండాన్నం తినుచో వేదమతమునకు విరోధులుగా ఉండే మహాపాపులతో సంభాషణము, సంబంధము, సహస్థితియు మహాపాపహేతువులను చెప్పనక్కర్లేదు. కావున వారితో అవి పనికిరావు. పాషండులు, వికర్మస్థానులను, బిడాల వ్రతులు, శఠులు, హైతకులు, హేతువాదం చేయవారు అనగా అన్ని కర్మలు హేతువులతో సందేహించేవారు, బకవృత్తులు, వీరితో మాట అయినా గౌరవింపరాదు.
మహాపాపులకు పాషండులు దురాచారం గలవారు, వీరితో సంపర్కం పూర్తిగా విడవవలను. కనబడినందువల్లనే శ్రాద్ధం పాడు చేయవారు నగ్నులని నీకు ఇదివరకే చెప్పి తిని. వారితో సంభాషణం చేసినట్లా ఒకరోజు చేసిన పుణ్యం నశించును. పాషండులు కూడా పాపాత్ములు, వీరితో సంభాషణ చేయటం వలన ఆ దినం చేసిన పుణ్యం నశించును. వ్యర్థముగా జడలు ధరించిన వారు అనగా అథర్వవేదమును చెప్పిన శ్రౌత పాశుపత వ్రతములకు అంగముగా చెప్పబడినవి కాకుండా వ్యర్థంగా జడలు ధరించిన వారు, శిఖ లేకుండా ముండనమ్మ చేయించుకున్నవారు, మోఘసులు అనగా దేవతాతిథి పిత్రాదుల పూజకు ఉపయోగింపని అన్నం తినవారు, అఖిల శౌచం లేనివారు, తర్పణం చేయుట, పితృదేవతలకు పిండ ప్రదానం చేయుట మున్నగునవి లేనివారు, వీరితో సంభాషణ చేసిన నరక ప్రాప్తి కలుగును. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.